చెప్పిన గొప్ప నాయకుడు ఇవాళ మన దగ్గర ఉన్నారు. కేసుల గురించి కూడా చెప్పాలి మిత్రులారా. ఇవాళ మాకు ఒకప్పుడు న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉండే, కానీ నమ్మకం ఇప్పటికి కూడా ఉన్నది. నేను వినమ్రంగా చెప్తున్నా, నమ్మకం ఇప్పటికి కూడా ఉన్నది. కానీ మాకెందుకో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ విషయంలో, లగచర్ల బాధితుల బెయిల్ విషయంలో 40 రోజులు వీళ్ళు జైల్లో ఉన్నారంటే మాకైతే బాధ అనిపిస్తున్నది. అల్లు అర్జున్కు ఒకటే రోజు వస్తుంది బెయిలు, పట్నం నరేందర్ రెడ్డి ఏ పాపం చేసి 40 రోజులు పెడతారు. అల్లు అర్జున్కు ఒకటే రోజుల బెయిల్ వస్తుంది, పట్నం నరేందర్ రెడ్డి చేసిన పాపం ఏంది? భూములు 1374 ఎకరాలు బల్లులు కూడా గుడ్లు పెట్టలేదన్నాడుగా రేవంత్ రెడ్డి. అటువంటి భూములలో మరి బంగారం లాంటి పంటలు పండించిన రైతుల పక్షాన నిలబడ్డందుకు ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి 40 రోజుల నుంచి జైలున్నాడు. 16 మంది రైతులు గుండెపోటు వచ్చిన హిరియా నాయకు బేడీలు వేసుకొని హాస్పిటల్లో కూడా బెడ్కు బేడీలు వేసి పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం. ఎన్నిసార్లు వీళ్ళ ఫైలు వికారాబాద్ కోర్టుకు పోతుందండి? వికారాబాద్ మీరు వినాలి ఈ మాట, తెలంగాణ సమాజం అంతా కూడా వినాలి ఈ మాట. వికారాబాద్ కోర్టుకు పోతుంది. వికారాబాద్ కోర్టుకు పోయిన తర్వాత 24 రోజుల తర్వాత వికారాబాద్ కోర్టు వాళ్ళు చెప్తారు, ఇది మా కేసు కాదు, మీరు హైదరాబాద్లో నాంపల్లి కోర్టులో పోయి చేసుకోండి అంటారు. 24 రోజులు 16 మంది రైతులు వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉన్నారు. 2,20,000 మంది ప్రజలకు ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఒక రాజకీయ నాయకుడు దూరంగా ఉన్నాడు. 24 రోజులు. ఇక అప్పటి వరకు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయలే. ఎప్పుడో మొన్న ఒక 3 రోజుల క్రితం పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేస్తారు. జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఆర్డర్ ఇచ్చి ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేస్తూనే ఉన్నారు. 40 రోజుల నుంచి ఎందుకు చేయలేదు? 40 రోజుల నుంచి చేసి ఉంటే పట్నం నరేందర్ రెడ్డి అలా బయటకు వచ్చేటాడు కదా, సురేష్ బయటకు వచ్చేటాడు కదా, హీరా నాయక్ బయటకు వచ్చేటాడు కదా, వీళ్ళందరూ రైతులందరూ కూడా బయటకు వచ్చేటాడు. ఒక్క రోజన్న ఆలోచించింది ఆ గవర్నమెంట్? డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఎవరు కంట్రోల్ ఉంటాడు? హోంమంత్రి కంట్రోల్ ఉంటాడు. హోంమంత్రి ఎవరు? గట్టిగా చెప్పండి. హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి కుట్రదారుడు. నేను న్యాయ వ్యవస్థ మీద నాకు ఫుల్ నమ్మకం ఉన్నది, కానీ నేను జైలుకు పోయినా మంచిదే, కానీ ఈ లగచర్ల విషయంలో ఈ రైతులందరికీ అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక సినిమా యాక్టర్కి ఏమో 1 గంటల బెయిల్ వస్తుంది, పట్నం నరేందర్ రెడ్డికి రైతులకు అన్నంతో అన్నం పెట్టిన అన్నదాతలు మాత్రం ఇప్పటికి కూడా జైళ్ళలోనే మగ్గున్నారు చెయ్యని నేరానికి. వాళ్ళ కోపం వచ్చింది భయ్, వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు. ఒక ఆయన రాజ్యాంగ వ్యక్తి 100 మంది తీసుకొని పోతాడు, వాళ్ళు గడబడి చేస్తారు. మరి ఏం చేస్తారు? మరలేక వాళ్ళు పోరాటం చేసిండ్రు. మిత్రులారా, చివరిగా ఒక్క మాట నేను చెప్తున్నా మీకు, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనం తప్పకుండా పోరాడాల్సిందే. వెనకకు పోయే సవాలు మన ముందర ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన నాయకుడు ఇలా మన ముందర ఉన్నాడు. నువ్వు ఎన్ని కేసులు, అరే పొద్దున్న లేచినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఆ కేసు ఈ కేసు, నేను